ఇది కథ కాదు, ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగిన నిజమైన సత్యం. కలియుగం ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడు అప్పుడే వివరించాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ధర్మరాజుని తప్ప మిగతా పాండవులు శ్రీకృష్ణుడిని ఇలా అడిగారు, ప్రభు, రాబోయే కలియుగం ఎలా ఉండబోతుంది అని. అప్పుడు శ్రీకృష్ణుడు తన విల్లును ఎక్కుపట్టి 4 దిక్కులను 4 బాణాలను వదిలి ఆ బాణాలను తీసుకురండి, అప్పుడు మీకే అర్థమవుతుందని చెప్పాడు. మొదట అర్జునుడికి ఒక బాణం కనిపిస్తుంది. దాన్ని తీసుకునే సమయంలో అతను ఒక విచిత్ర దృశ్యం చూస్తాడు. ఒక కోకిల మధురంగా పాట పాడుతూ బ్రతికే ఉన్న ఒక కుందేలును కొరుకుతూ తింటూ ఉంటుంది. భీముడికి 5 బావులున్న ప్రదేశంలో బాణం దొరుకుతుంది. 4 బావులు నిండుగా నీళ్లతో ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్న 5వ బావి మాత్రం పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూసింది అర్థమైందా? ఇంకా అసలు అర్థం ఇప్పుడు తెలుస్తుంది. నకులుడికి ఒక ఆవు దగ్గర బాణం కనిపిస్తుంది. ఆ ఆవు తన దూడను ప్రేమగా నాకుతుంది, కానీ అదే ప్రేమ దూడకు గాయం చేస్తున్నా కూడా ఆ ఆవు మాత్రం ఆగదు. సహదేవుడికి బాణం ఒక పర్వతం దగ్గర కనిపిస్తుంది. ఒక భారీ బండరాయి కొండపై నుంచి దూసుకొస్తూ దారిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నిటినీ విరుచుకుంటూ వస్తుంది, కానీ ఒక చిన్న మొక్క ముందు వచ్చి ఆగిపోతుంది. నలుగురు తిరిగి వచ్చి చూసిన దృశ్యాలన్నిటినీ కృష్ణుడికి చెప్తారు. అప్పుడు కృష్ణుడు